చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు కదిలారు. ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో తనిఖీలు ప్రారంభించారు. కాకినాడ సినిమా రోడ్డులోని థియేటర్లలో తనిఖీలు చేసిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పిఠాపురంలోని థియేటర్లలో తనిఖీలు కూడా జరుగుతున్నాయి. రాజమండ్రిలోని పలు సినిమా థియేటర్లలో దాడులు జరిగాయి. ఇక మౌలిక వసతులు, టికెట్, క్యాంటీన్ ధరలపై కూడా ఆరా తీయడం జరుగుతోంది. అధికారులు ఆర్టీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. థియేటర్ శుభ్రం చేసిన తర్వాతే షో వేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పార్కింగ్ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇక 52 అంశాలపై తనిఖీలు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇంతకీ ఏమిటా 52? ఆ 52 అంశాలు ఏమిటి? దాంతోపాటు ఎటువంటి చెకింగ్స్ జరుగుతున్నాయి? థియేటర్స్కి సంబంధించి అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణాలు అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత అధికారులు కూడా యాక్షన్లోకి దిగడం జరిగింది. థియేటర్స్కి సంబంధించి ఒకప్పుడు ఎటువంటి వాతావరణం ఉండేది, ఇప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది, ఎందుకు ఇటువంటి వాతావరణం ఏర్పడుతుందో విజువల్స్ మీరు చూస్తున్నారు. థియేటర్స్కి చేరుకున్నారు అధికారులు. థియేటర్స్కి చేరుకుని అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటిని ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ ఎటువంటి సౌలభ్యం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, తనిఖీకి సంబంధించి పాయింట్స్ని వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటూ ఉంటాం కదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, దాంతోపాటు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటూ ఉంటారు. అంటే ఫుడ్ సేఫ్టీ ఉండాలి, అట్ ద సేమ్ టైం దాంతోపాటు సీటింగ్ అరేంజ్మెంట్స్కి ఫైర్ సేఫ్టీ ఉండాలి, టాయిలెట్ శుభ్రంగా ఉండాలి, అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, వీటన్నిటినీ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్, ప్రస్తుతం ఎటువంటి తనిఖీలు జరుగుతున్నాయి? తనిఖీలు చేసిన తర్వాత అధికారులు వాళ్ళ రియాక్షన్ ఏంటి? సచిన్, మొత్తం ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారంగా ఇప్పటికే ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ అయితే కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అధికారులు అయితే సినిమా థియేటర్లో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో రెవెన్యూ, అలాగే ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా సినిమా థియేటర్లో ఇప్పుడంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాజమండ్రితో పాటు అమలాపురం, కాకినాడలో కూడా పలు థియేటర్లో దాడులు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా కాకినాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థియేటర్లో ఇప్పుడైతే అధికారులు అయితే దాడులు నిర్వహిస్తూ అందులో తనిఖీల్లో అంటే ప్రధానంగా 52 అంశాలపై అయితే మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు అయితే మనతో చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా అంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అలాగే థియేటర్లో ఆహార పానీయాలతో పాటు నాణ్యత, ధరల నియంత్రణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ధరల పట్టిక ఉన్నదా లేదా, సినిమా హాల్లో అక్కడ వాటర్ ఫెసిలిటీతో పాటు అలాగే శానిటైజేషన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ సౌకర్యం ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది కూడా చూస్తున్నారు. అలాగే సిట్టింగ్ సౌకర్యం ఎన్ని చూపిస్తున్నారు, అలాగే సిట్టింగ్ సౌకర్యం ఎలా ఉంది, అంతా కూడా కంఫర్ట్ గా ఉందా, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే అన్ని కూడా క్లియర్ గా రాసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడైతే ఏపీ తాజాగా ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా మరి కొన్ని రోజుల్లో థియేటర్ల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు ఏదైతే ప్రధానంగా ఇప్పుడంతా వివాదాస్పదంగా మారింది. 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది వాళ్ళ ఉపసంహరించుకున్నప్పటికీ కానీ దీని వెనకాల ఎవరో ఉన్నారనేది కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా రాదంతం జరుగుతుంది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడంతా కూడా కీలక ఆదేశాలు ఎవరైతే కందుల దుర్గేష్ కి మంత్రికి ఇవ్వడం, దానిలో భాగంగా అధికారులు అయితే సమాచారంలో అంటే ఆయన సమక్షంలో మొత్తం ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు అయితే ఇప్పుడంతా కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అందులో మనకి చేసిన తర్వాత వాటిని సీజ్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఆ తనిఖీలకు సంబంధించి డాక్యుమెంటేషన్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్లోకి దిగే అవకాశం ఉందా? అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు అధికారులకి ఏదైతే కలెక్టర్ ఇచ్చినటువంటి కీలక ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారంగా
మొత్తం థియేటర్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది కూడా మొత్తం అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నారు. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళు నియంత్రణ పాటిస్తున్నారా లేదా, ధరలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా, వాళ్ళది ఎక్కువ అమ్ముతున్నారా లేదా అనేది కూడా మొత్తం అన్ని కూడా వివరాలన్నీ సేకరించిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్కి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారని కూడా మనతో చెప్పడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారంగా నిజంగా అందులో థియేటర్స్ లో ఆ పార్కింగ్ ఫీజు తో పాటు ఇవన్నీ ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత అయితే అధికారులకి జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత థియేటర్లు సీజ్ చేయాలా, లేదంటే అక్కడ ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, త్వరలో వచ్చినటువంటి కొత్త సినిమాలకైనా కూడా సరైన సౌకర్యాలు కల్పించాలంటూ కూడా దీనిపై మొత్తం అన్ని కూడా వివరించిన తర్వాత జిల్లా కలెక్టర్ అయితే నివేదిక ఇచ్చిన తర్వాత దానిపై థియేటర్లపై యాక్షన్ తీసుకుంటావా లేదా, ఒకవేళ నిబంధనలు పాటించకపోతే దాన్ని సీజ్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. అంటే జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాతే దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం క్లియర్ కట్ కనపడుతుంది సచిన్. అంటే మనకు ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే చేస్తున్నట్టుగా కనపడుతుంది. అలాగే దీంట్లో భాగంగా ఆయన కూడా కీలకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తన సినిమాకి అయినా సరే ఆయన ప్రధానంగా ఏదైతే ఎటువంటి నిబంధనలు పాటిస్తారో అలాగే సినీ సాంబార్ సంబంధించిన టికెట్ రేటు పెంపు విషయంలో కూడా అందరూ కూడా ఆ రూల్ నిబంధనలు పాటిస్తూ పయనించి రావాలి తప్ప నా సినిమా అయినా సరే ఏ విధంగా లెక్క చేయవద్దంటూ కూడా కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ విధంగానే అధికారులు ముందుకు వెళ్తున్నారు, తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి కాణిక్య చంద్రగుప్త థియేటర్లో ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే మరికొన్ని థియేటర్లో కూడా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రస్తుతం అయితే కాకినాడ అమలాపురంలో కూడా థియేటర్లో కూడా తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చెప్పాల్సి. రైట్ ప్రకాష్, ఒకసారి మీ లైన్లో కూడా ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్డులోని థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇటు పిఠాపురంలోని థియేటర్లలో కూడా తనిఖీలు చేయడం జరుగుతోంది. రాజమండ్రిలోని పలు సినిమా థియేటర్లలో దాడులు నిర్వహించారు. మౌలిక వసతులు, టికెట్, క్యాంటీన్ ధరలపై ఆరా తీయడం జరుగుతోంది అధికారులు. ఆర్టీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. థియేటర్ శుభ్రం చేసిన తర్వాతే షో వేయాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి ఆ గ్రౌండ్ రిపోర్ట్ని మీరు కూడా చూడండి. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ యొక్క సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే కందులు దుర్గేష్ కూడా ఈ యొక్క కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో పలు సినిమా థియేటర్లో ఇప్పటికే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వినియోగదారులకు అందిస్తున్నటువంటి తినుబండారాల విషయంలో, అలాగే శీతల పానీయాల విషయంలో ధరలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై మొత్తం అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో కూడా అనేక సినిమా థియేటర్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక చాణక్య చంద్రగుప్త హాల్లో కాకినాడలో ఉన్నటువంటి వాటిపై ఇప్పుడంతా కూడా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ అయితే ఇప్పుడంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో ధరల పట్టిక ఏ విధంగా ఉంది, తినుబండారాలకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా ఉంది, అలాగే సినిమా హాల్లో ఎన్ని సిట్టింగ్ల వ్యవహారం అన్ని కూడా దానిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఏ అంశాలపై తనిఖీలు ముందుగా ఎన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది? యాక్చువల్గా మనకి థియేటర్కి సంబంధించిన మొత్తం లైసెన్స్లు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయా లేవా, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఫైర్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేస్తున్నాం. అట్లాగే శానిటేషన్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేస్తున్నాం. అట్లాగే క్యాంటీన్లో ఫుడ్ అది మెటీరియల్ అది బాగుందా లేదా, అట్లాగే ఇంకా అందుకు సంబంధించి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అట్లాగే టికెట్ ఫైర్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాం. అన్నీ వెరిఫై చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మొత్తం ఎన్ని అంశాలపై మీరు వెరిఫై చేయమని చెప్పేసి మీకు ఆదేశాలు రావడం జరిగింది? మెయిన్లీ మనకి శానిటేషన్ మీద ఉంది, డ్రింకింగ్ వాటర్ మీద ఉంది, అట్లాగే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మీద ఉంది, అట్లాగే పవర్ బ్యాకప్ ఉందా లేదా, అట్లాగే ఎగ్జిట్ ఎంట్రన్స్ కరెక్ట్గా ఉందా లేదా, అట్లా ఇంచుమించు 50 అంశాలకు సంబంధించిన ఇష్యూస్ తోటి మేము నివేదిక సమర్పిస్తాం. కాకినాడలో ఏ థియేటర్లో మీరు తనిఖీలు చేశారు, అక్కడ స్పెషల్ ఏమైనా? చాణక్య చంద్రగుప్త చేస్తున్నాను, మొత్తం టీం అంతా చేస్తున్నాను. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే ఫైర్ ఆఫీసర్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అట్లాగే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, సాల్ డిపార్ట్మెంట్స్తో కలిపి చేస్తాం.
ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఈ 2 థియేటర్లు కూడా పరిశీలించారు, ఎటువంటి సౌకర్యం? చేస్తాం, కొంచెం శానిటేషన్ సంబంధించిన ఇష్యూస్ అట్లాగే ఫైర్కి సంబంధించి ఐడెంటిఫై చేస్తాం సార్, రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి ప్రధానంగా చూడుతుంది. ఇప్పుడు అధికారులు అయితే మొత్తం ప్రతిదీ కూడా అనువనువు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అలాగే కీలకంగా మొత్తం 52 అంశాలపై ఇప్పటికే ఈ యొక్క కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సినిమా హాల్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు అయితే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కందుల దుర్గేష్ అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా థియేటర్లో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. అలాగే థియేటర్లో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణ చర్యలు, అలాగే సినిమా హాల్ నిర్వహణపై పకడ్బందీగా ఉండాలంటూ కూడా నా సినిమా అయినా సరే ఇటువంటి రూల్సే పాటించాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం సినిమా హాల్లో అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తనిఖీలు అయితే ఇప్పుడు చూస్తున్నాం. ప్రధానంగా సినిమా హాల్లో బంద్ పిలుపున నేపథ్యంలోనే మొత్తం ఈ అంత వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క మొత్తం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. సినిమా హాల్లో ఎటువంటి స్పెషల్ ఉన్నాయి, అలాగే ఒక థియేటర్కి ఎంతమంది సిట్టింగ్స్ ఉన్నాయి, అలాగే అన్ని రూల్స్ పాటిస్తున్నారు లేదా, టాయిలెట్ సౌకర్యం సరిగా ఉందా లేదా, కూడా మంచినీటి సౌకర్యం సరిగా ఉందా, అలాగే ఫైర్ సిబ్బంది అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎటువంటి నిబంధనలు ఉన్నాయి అన్ని కూడా ఫైర్ సిబ్బందితో పాటు, అలాగే రెవెన్యూ అధికారి ఎవరైతే ఉన్నారో తహసీల్దార్తో పాటు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే మెథడాలజీ మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులతో అయితే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఇచ్చినటువంటి ఆదేశాలతో కాకినాడలో ఉన్నటువంటి చాణక్య చంద్రగుప్త హాల్లో ఇప్పుడైతే కూడా తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్లో మొత్తం ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి లేదా కూడా అన్ని కూడా పరిశీలించారు. ధరల పట్టిక అన్ని కూడా పాటిస్తున్నారు లేదనేది కూడా ఇప్పుడు కూడా మనం చూసాం. ఇక్కడ కూడా ధరల పట్టిక ఏ విధంగా ఉండాలి అంటే ధరల పట్టిక ఉండాలనేది కూడా ప్రధానమైనటువంటి రూల్స్. అలాగే టీ, కాఫీ 20 రూపాయలు, అలాగే బేకరీ ఐటమ్స్ 20 రూపాయలు, సమోసా 30 రూపాయలు, ఈ విధంగా మొత్తం అన్ని చూసుకుంటే అన్నీ కూడా 50 రూపాయల మధ్యలోనే మొత్తం అన్ని కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఆ పాప్కార్న్ సంబంధించినటువంటి బకెట్ చూసుకుంటే 100 రూపాయలు ఉంది. ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఇప్పుడైతే అన్ని కరువు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని శీతల పానీయాల విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా ధరల పట్టిక అయితే క్లియర్గా ఏర్పాటు చేయాలనేది కూడా ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం అన్ని థియేటర్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అదే ప్రధానంగా ఈ యొక్క రాధాంతం అంతా కూడా ఎందుకు వచ్చిందంటే మనకు ప్రధానంగా తెలిసిందే 1వ తేదీ నుంచి థియేటర్లన్నీ కూడా బంద్ అంటూ కూడా ఒక ప్రచారం అయితే జోరందుకున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. అలాగే తన సినిమా వస్తున్న నేపథ్యంలోనే దీనిపై కావాలని కుట్ర పన్నారు అనేది కూడా ప్రధానంగా ఇది యొక్క మొత్తం అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రస్తుతం థియేటర్ల బంద్ లేదని పిలిపి చెప్పినప్పటికీ త్వరలో వచ్చే నెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం అంతా కూడా రిలీజ్గా పక్కన సిద్ధమవుతున్న నేపథ్యంలోనే థియేటర్లు నా సినిమా అయినా సరే ధరల పెంపు కావచ్చు, ధరలకు సంబంధించినటువంటి టికెట్ ధరల విషయంలో కూడా అధికారులు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఏదైతే సినిమా సంబంధించినటువంటి సాంబర్ ఆఫ్ అక్కడి నుంచే అందరూ కూడా రావాలి, ఆ టికెట్లు పెంచుకునేందుకు కూడా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడే ప్రాసెస్ నా సినిమానే సరే క్లియర్గా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు అంతా హాట్గా మొత్తం హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అయితే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైనారో కందులు దుర్గేష్కి అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి థియేటర్లన్నీ కూడా తనిఖీలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే కాకినాడలో ఉన్నటువంటి పలు థియేటర్లలో అధికారులు అయితే తనిఖీలు అయితే ఇప్పుడైతే కూడా ముమ్మరం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ రిపోర్ట్ అంటే మొత్తం 52 అంశాలపై తనిఖీలు అయితే నిర్వహించారు. అలా అన్ని కూడా తనిఖీలించి ఆ థియేటర్లు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నాయి, ఎంతవరకు నిబంధనలు పాటిస్తున్నారు, ధరల పట్టిక అన్ని కూడా ఇవన్నీ మంచినీటి సౌకర్యం ఏ విధంగా ఉంది, టాయిలెట్ సౌకర్యం ఏ విధంగా ఉంది, అందులో ఈ యొక్క టాయిలెట్స్ దగ్గర వాటర్ సౌకర్యం ఏ విధంగా ఉంది, అన్ని కూడా శుభ్రంగా ఉన్నా లేదు కూడా ఇప్పుడైతే పరిశీలించారు. ఇవన్నీ రిపోర్ట్ కూడా జిల్లా కలెక్టర్కి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉందంటూ కూడా తహసీల్దార్ అయితే మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పలు థియేటర్లు అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్